తులసి మొక్కకు పూజ చేయాలి అంటే సూర్యోదయం అవుతున్నప్పుడే చెయ్యాలి. నువ్వు సూర్యోదయం అవుతున్నప్పుడు మొక్కకు పూజ చేయాలి అంటే ఎన్ని గంటలు లేవాలి? 5 గంటలకు లేవాలి. ఆ! స్నానం చేస్తే కానీ ఆ మొక్కని ముట్టుకోకూడదు. ఎందుకు హ్మ్. అంటే దేవతా వృక్షం అన్నారు. దేవతా హ్మ్. వృక్షాలని దేవుడు అంటే మనకు భయం అంటేనే భక్తి వస్తుంది కదా! హ్మ్. యాక్చువల్‌గా లేకపోతే ఉండదు. భయపడితేనే చేసేవారు అప్పట్లోని. ఇప్పుడు కాదు. ఎందుకంటే అప్పుడుకింకా మనకి సివిలైజేషన్ కాలేదు, నాగరికతకి రాలేదు. హ్మ్. ఇప్పుడు మెడిసినల్ వాల్యూ ఉన్న మొక్క. అలాగైనా కూడా మనం దాన్ని ఒక భక్తి భావంగా మనం ఏంటంటే మన కల్చర్ ఏంటంటే హైందవ ధర్మం ప్రతి మొక్కలోని ప్రకృతిని మనం ఆరాధిస్తాం. అవునండి. సో, ఆ కల్చర్ మనకి ఇప్పుడుది కాదు ఇది. ఎప్పటినుంచో ఎప్పటినుంచో. ఉంది. దాన్ని బట్టి ఏంటంటే మొక్కని మనం దేవతా వృక్షంగానే భావిస్తాం. మన పురాణాల్లో కూడా దాని గురించి అలాగే చెప్పారు. ఏంటంటే తులసి ధాత్రి ఆవిడొక ప్రతివత. హ్మ్. ఆవిడ శాపవశాత్తు తులసి మొక్కగా వచ్చింది. సో, అవును. అందుకని ఆవిడని పూజిస్తే సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ ఉంటాయి. కలుగుతుంది అని అంటారు.